ప్రపంచం ప్రస్తుతం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, ముఖ్యంగా హార్మోజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో ఏర్పడుతున్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాపై ప్రభావం పడుతున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోందని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఆమె అన్నారు. పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం 13 నుంచి 3కి తగ్గింపు, డీజిల్పై 10 నుంచి పూర్తిగా రద్దు నిర్ణయం ఆర్థిక నిర్ణయమే కాదని, మోడీ బాధ్యతాయుత పాలనకు నిదర్శనమని కొనియాడారు. దేశంలో తగినంత చమురు నిల్వలు, సరఫరా వ్యవస్థ బలంగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పిస్తుందని, ఎటువంటి దుష్ప్రచారాలను నమ్మకుండా ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరారు. కరోనా వంటి మహమ్మారి కాలం నుంచి ప్రస్తుత ఇంధన సంక్షోభం వరకు సంక్షోభ సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించే నాయకత్వానికి నరేంద్ర మోడీ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న ఈ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా ఒక సాహసోపేతమైన మరియు సమయోచితమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పెట్రోల్ మరియు డీజిల్ పై విధిస్తున్నటువంటి అదనపు సుంకాన్ని తగ్గించడం జరిగింది. పెట్రోల్ పై ఇప్పటికే ఉన్నటువంటి 13 రూపాయల సుంకం ఏదైతే ఉందో దాన్ని 10 రూపాయలు తగ్గించి 3 రూపాయలకు, అదేవిధంగా డీజిల్ పై ఉన్నటువంటి 10 రూపాయల సుంకాన్ని తగ్గించి 0కి తీసుకురావడం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, అందులోనూ హోర్మూజ్ వంటి చాలా ప్రధానమైనటువంటి జలసంధి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రభావం చూపుతూ వాటిని దిగ్బంధం చేసినటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా మరియు నిల్వలపై దాని యొక్క ప్రభావం పడుతున్నటువంటి సమయంలో ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దేశంలో తగినంత చమురు సరఫరా నిల్వలు మరియు వాటిని సరఫరా చేసేటువంటి యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో